ఎంప్లాయర్ తెలివైనోడా? ఎంప్లాయీ తెలివైనోడా? అంటే ఉద్యోగాలు ఇచ్చి శాలరీలు ఇచ్చేవాడు తెలివైనోడా? ఉద్యోగం చేస్తూ శాలరీ తీసుకునేవాడు తెలివైనోడా? అలాగే శాలరీలు ఇస్తూ, ఉద్యోగాలు ఇస్తూ ఎంప్లాయర్‌గా ఉన్నవాడు ఎక్కువ కష్టపడతాడా? లేకపోతే ఎంప్లాయీ ఎక్కువ కష్టపడతాడా? ఎప్పుడైనా మీరు ఇది అబ్జర్వ్ చేశారా? ఆశ్చర్యపోతారు చెబితే ఎంప్లాయీ కన్నా ఎంప్లాయర్ ఎక్కువ కష్టపడతారు. మీరు కావాలంటే సింపుల్ లాజిక్ చెప్తాను. ఇంతకుముందు కూడా ఒక షార్ట్ ప్లేస్ చెప్పాను, మీరు మర్చిపోయారు. అదేంటంటే ఎప్పుడైనా కానీ చూడండి, ఆఫీస్ బాయ్ టైం అంటే టైంకి వస్తాడు, టైం అంటే టైంకి వెళ్తాడు. బుర్ర వాడడు, ఓన్లీ బాడీ వాడతాడు. ఆఫీస్ ఆ బాయ్ కన్నా కొంచెం పైన ఉండే క్లర్క్ కొంచెం టైంకి వచ్చి కొంచెం టైంకి వెళ్తాడు, కొద్దిగా బుర్ర వాడతాడు, ఒక అరగంట ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు. ఆయన యొక్క మేనేజర్ చూడండి, బాస్ గారు, ఆ టీం లీడర్ పోని, ఆయన మార్నింగ్ 9 కంటే 8:30కి రావాలి, 5 కంటే 5:30కి వెళ్తాడు. కొంచెం ఎక్కువ బుర్ర వాడతాడండి, కొంచెం ఎక్కువ శ్రమ పడతాడండి, రిస్క్ కూడా ఎక్కువ తీసుకుంటాడు. ఆఫీస్ బాయ్కి రిస్క్ ఏమీ లేదు, క్లర్క్కి రిస్క్ ఏమీ లేదు, కానీ టీం లీడర్ కొద్దిగా రిస్క్ ఉంటుంది. టీం లీడర్కి లీడర్ ఉంటాడు కదా, అంటే మేనేజర్కి జనరల్ మేనేజరు, చీఫ్ మేనేజరు, అలా 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 ల్యాడర్లో మీరు పైకి వెళ్తున్న కొద్దీ పై బాస్గా ఎవడైతే ఉంటాడో ఆడు ఖచ్చితంగా ఎక్కువ కష్టపడతాడు, రాత్రంతా కష్టపడతాడు, 24 గంటలు తన కంపెనీ గురించి ఆలోచిస్తాడు, 24 గంటలు ఎలా 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 డెవలప్ అవ్వాలని ఆలోచిస్తాడు. అందుకని ఎప్పుడు గుర్తుంచుకోండి, పైకి ఎదగాలి అనుకున్నవాడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, అది ఆఫీస్ బాయ్ అయినా సరే, క్లర్క్ అయినా సరే, ఎవరైనా సరే, ముందు టైం అంటే టైంకి వస్తానండి, టైం అంటే టైంకి వెళ్తానండి, వీక్లీ ఆఫ్ ఏమో తీసుకుంటానండి, నేను హాయిగా కష్టపడకుండా పని చేస్తానండి, నాకు శాలరీ మాత్రం 1 తారీఖు చేయాలండి, నేను మాత్రం బ్రెయిన్ పెట్టనండి అనుకున్నవాడు అక్కడ ఉండిపోతాడు. అలా కాకుండా ఇది నా కంపెనీ అనుకుని పనిచేసిన వాడు, నా కంపెనీ అంటూ పనిలో దిగినవాడు ఏం చేస్తాడంటే, తనకే తెలియకుండా తన యొక్క నైపుణ్యాలన్నింటినీ తనకే తెలియకుండా డెవలప్ చేసుకుంటూ వెళ్తాడు. నేను ఒకసారి ఈటీవీలో పనిచేసినప్పుడు మీరు నమ్మరు, వరుసగా 36 గంటల పాటు పనిచేయాల్సి వచ్చింది యాక్చువల్గా. అంటే ఓ రోజు మార్నింగ్ ఆఫీస్కి వెళ్తే ఆ రోజు ఈవినింగ్ నేను రిలీవ్ అవ్వాలి. రిలీవ్ రాకపోతే మళ్ళీ రాత్రంతా పనిచేస్తే మళ్ళీ ఆ మరునాడు పనిచేశాను. 36 గంటల పాటు వరుసగా పనిచేశాను. దానివల్ల నేను ఎవరికి, మామూలుగా మా కొలీగ్స్ అయితే కంప్లైంట్ చేయమన్నారు రామోజీరావు గారికి. నేను ఎవరికి కంప్లైంట్ చేయలేదు. నేను చాలా సింపుల్ చెప్పాను. అదేంటంటే 36 గంటల పాటు పనిచేసే కెపాసిటీ ఉందన్న విషయం నాకు ఇవాళ తెలిసిందిరా బాబు. నేను ఇక్కడ కాదు ఎక్కడైనా బతకగలను అన్నమాట. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఒళ్ళు దాచుకున్నవాడు అక్కడే ఉండిపోతాడు, మైండ్ని పెట్టనివాడు అక్కడే ఉండిపోతాడు. ఈ రెండింటిని ఎక్స్ట్రీమ్గా ఉపయోగించినవాడు పైకి ఎదుగుతాడు. అది సంగతి.